అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం వాక్యము ఈ విధంగా చెప్తూ ఉంది. నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం ప్రకటించాలండి? సువార్త ప్రకటించాలి. నీవు సువార్తను ప్రకటిస్తున్నావా? ఈరోజు దేవుడు నీకు ప్రశ్న వేస్తున్నాడు. నీవు నమ్మావు, కానీ నువ్వు సువార్త ప్రకటిస్తున్నావా? ఒకవేళ ప్రకటించకపోతే నీవు నమ్ముకొని వ్యర్థం, వేస్ట్. కాబట్టి నీవు నమ్ముకున్న తర్వాత నీవు ఇతరులకు సువార్తను ప్రకటించాలి. అనగా సు అంటే మంచి, వార్త అంటే చెప్పడము, మంచి వార్త చెప్పడము. ఈ మంచి వార్త ఎవరి దగ్గర ఉంది అని ఈ లోకంలో మనం ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిలో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడు. మన పాపముల నిమిత్తమై ఆయన పరలోకం నుండి భూమిలో జన్మించి, ఈ భూలోకంలో జన్మించి మనకు తన మంచి ప్రవర్తన, మంచి రక్తము, పరిశుద్ధమైన రక్తము ప్రజల కొరకు కార్చాడు. దాని ద్వారా మనుషులు రక్షణ పొందుతూ మంచి మార్గంలో నడుస్తూ మంచి మాటలను చెప్తూ ఉన్నారు. ఈరోజు నీ తండ్రి మారాడా? ఈరోజు నీ తల్లి మారిందా? ఈరోజు నీ అక్క మారిందా? ఈరోజు నీ అన్న మారాడా? ఈరోజు నీ తమ్ముడు మారాడా? లేదు, వాళ్ళు మారలేదు, కానీ నీవు మారాను అని అంటున్నావు. మరి వారికి సువార్త ఎవరు చెప్పాలి? నీ సాక్ష్యము నీ ఇంట్లో ఎలా ఉంది? నీ మాట, ప్రవర్తన, చూపు, ఆలోచన, నడవడిక ఎలా ఉంది? ఒకసారి పరీక్షించు. నీవు పరీక్షించుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. మీరు బాధపడకూడదు నేను చెప్తున్న ఈ మాటలకు. ప్రభునందు ప్రియమైన వారలారా, సువార్తను ప్రకటించు అని వాక్యం అంటుంది. సర్వలోకానికి ప్రకటిస్తున్నావు, కానీ నీ ఇంట్లో వారికి నీవు ప్రకటించలేకపోతున్నావు. ఈ రోజున దేవుడు ఈ మాటలను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బంధువులు రక్షింపబడలేదు. ఎందుకు అంటే వారికి సువార్త అందలేదు. కాబట్టి ఈ రోజున దేవుడు ఈ మాటల ద్వారా నీతో మాట్లాడుతూ ఈ మాటలను మరి చెప్తూ ఉన్నాడు. నీకు ఆత్మల భారము ఉందా? ఒకవేళ ఆత్మల భారం లేకపోతే ఈరోజు ఆత్మల భారము కలిగి సువార్తను ప్రకటించు. దేవుని వాక్యము ఈ విధంగా చెప్తూ ఉంది. వాక్యము చెప్తూ ఉంటే నీవు వెదజల్లబడుతూ ఉంటావు. అనగా విత్తనాలు పొలంలో వేస్తే ఒక్క స్థలంలో పడవవి, అవి వెదజల్లబడతాయి. కాబట్టి నీ సువార్త కూడా ఆ విధంగా వెదజల్లు. అనేకులు నీ ద్వారా రక్షణ పొందుతారు. ప్రభునందు ప్రియమైన వారలారా, వింటున్న మీరు ఈ రోజున ఈ యొక్క సువార్త అనగా గాస్పల్ యూ షుడ్ ప్రీచ్ అంటే నీవు ప్రకటించు. షుడ్ మేక్ దెమ్ డిసైపుల్స్ అనగా వారిని శిష్యులనగా తయారు చేయి. ఆ విధంగా చేస్తే నువ్వే వెళ్ళి దూరం ప్రకటించే అవసరం లేదు. నీవు తయారు చేసిన నీ శిష్యులు వెళ్ళి ప్రకటిస్తారు. కాబట్టి ఏదో రకంగా నీవు ఇతరులకు సువార్తను ప్రకటించాలని వాక్యం అంటూ ఉంది. కానీ వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్తూ ఉంటావు, కొండములు చెప్తూ ఉంటావు, కీడు చేస్తూ ఉంటావు, మాటలు మాట్లాడేస్తూ ఉంటావు, సమయాన్ని వృధా చేస్తూ ఉన్నావు. దేవుని మందిరములకు వచ్చినప్పుడు నీవు ఎలా ఉండాలి అది దేవుని వాక్యము బోధిస్తూ ఉంది. కాబట్టి దేవునికి స్తోత్రం. డెవిల్ ఈజ్ వెరీ వెరీ స్మార్ట్, సో కేర్ఫుల్. మనము వాడు ఇలాంటి మాటలలో పెట్టేసి వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేటట్లు చేసి నిన్ను మంచి మాటలు సువార్తను ప్రకటించకుండా చేస్తూ ఉన్నాడు. వాని తెలివి ముందల నీ తెలివి పనికి రావడం లేదు. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
నీవు దేవుని యొక్క జ్ఞానములు కలిగి జీవిస్తేనే తప్ప ఆయన సువార్తను నీవు ప్రకటించలేవు. కాబట్టి దేవునికి స్తోత్రం. సమయాన్ని వృధా చేసుకుంటున్నావు, ఆ విధంగా చేయకు. కీప్ మూవింగ్ టు ప్రీచ్ గాస్పల్ టు అదర్స్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.